సినీ పరిశ్రమలో సమ్మె కొనసాగుతోంది. ఓ పక్క నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకులకు చర్చలు జరుగుతుండగా పీపుల్స్ మీడియా సంస్థ అధినేత ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ కోర్టును ఆశ్రయించారు. కార్మికుల సమ్మె విషయంలో ఫెడరేషన్ నాయకులపై ఐపీసీ 366 సెక్షన్ కింద నాంపల్లి సివిల్ కోర్టులో కేసు వేశారు. ఫెడరేషన్ నాయకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు వేశారు. పీపుల్స్ మీడియా నోటీసులు పంపడంపై ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు స్పందించారు. నిర్మాతలతో చర్చలు చక్కగా జరిగాయని, వాళ్ళు అడిగిన దానికి తాము ఒప్పుకున్నామని తెలిపారు. ప్రొడ్యూసర్లు తమ డిమాండ్లను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో తమకు వ్యక్తిగతంగా నోటీసులు పంపడం బాధాకరమని అన్నారు అమ్మిరాజు. దీనిపై కార్మికులందరూ ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలో ఈ సంక్షోభానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఫస్ట్ నాకు వచ్చింది. సరే, నేను మా లీగల్ టీంకి ఇచ్చి వారు తెలిసిచ్చారో తెలియకిచ్చారో రిప్లై అవుతారో నేనే ఆపాను. ఆపకూడదు, రిప్లై ఇవ్వాలి. మరి నిన్న మా ముగ్గురు మీద ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ప్రెసిడెంట్ ముగ్గురు మీద వారు పర్సనల్గా పంపించారండి. ముగ్గురికి ఇండివిజువల్గా నోటీసు పంపించారండి. మా కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయండి. వారికి నోటీసులు పంపించడం ఏంటి, వారేం తప్పు చేశారు, మేమందరం పనిలోకి రాలేము జరుగుతున్నారు. తెలుగు సినీ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరింది. అయితే ఇవాళ సినీ కార్మికుల సమ్మె విరమణకు చర్చలకు విరామం ప్రకటించారు. నిర్మాతలు, ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు రేపు మళ్లీ ప్రారంభం కానున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు ప్రధానంగా 4 ప్రతిపాదనలుంచారు నిర్మాతలు. ఇందులో మొదటిది ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, లేదా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లెక్సిబుల్ కాల్ షీట్లు కావాలని డిమాండ్ చేశారు. రెండవది నిపుణులకు సంబంధించిన అంశం. సరైన నిపుణులు అందుబాటులో లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటామని అన్నారు. స్కిల్ ఆధారంగా ఇతర రాష్ట్రాల వారితో పని చేయించుకుంటామని ప్రతిపాదించారు. ఇక మూడవది, షూటింగ్ ఎక్కడ జరిగినా రేషియో అనేది ఉండకూడదని నిర్మాతలు కోరారు. సెకండ్ సండే, పండుగ సెలవులు, ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో వర్క్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్ గా పరిగణిస్తామని అన్నారు. మిగిలిన ఆదివారాల్లో సింగిల్ కాల్ షీట్ గానే పరిగణిస్తామని తెలిపారు.